రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాలను నిజంగా ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి అని అనడానికి ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ అన్నది నిజంగా ఇంకొక ఉదాహరణ. ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఈ హార్బరే కాదు, రాష్ట్రంలో ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా, మన ప్రభుత్వం ఉండగా ఏకంగా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేని విధంగా ఇంతకు ముందు ఎప్పుడు ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. అప్పటికే పనులు స్టార్ట్ అయిపోయాయి, బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉంటే చాలు ప్రాజెక్టుకి ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి తీసుకొచ్చాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. నేను అడుగుతా ఉన్నాను, ఆ 4 పోర్ట్లకు సంబంధించి సరే ప్రైవేట్ పోర్ట్ పక్కన పెడితే ఆ మిగిలిన 3 పోర్ట్లు, గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్ట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఇవి కాకుండా మరో దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో మొదలెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఇందులో జువలదిన్న ప్రాజెక్టు కాసేపటి కిందటనే ఈ జువలదిన్న ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి మొత్తానికి కూడా చూపించాం. ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో పూర్తిగా ఖర్చు చేసి మార్చి 12వ తారీఖున ఈ ప్రాజెక్టును వర్చువల్గా కూడా ఇనాగరేట్ చేసే కార్యక్రమం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16వ తారీఖున ఎన్నికల కోడ్ రావడంతో
ఇక్కడికి వచ్చి ఫిజికల్గా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది పోస్ట్పోన్మెంట్ అయ్యింది. ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారు ఆగస్టులో మళ్ళీ ఆయన కూడా వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇదే జువెలదిన్న ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయిపోయిన ఈ ప్రాజెక్టు ఇక్కడే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అందులో 62% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మా ప్రభుత్వ హయాంలోనే. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ను అక్కడ దాదాపుగా 57% పనులు పూర్తయ్యాయి మన ప్రభుత్వ హయాంలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బరు మన ప్రభుత్వ హయాంలోనే 56% పనులు పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్న పరిస్థితులు. మరోవైపున ఫేజ్ 2 కింద, రెండో ఫేజ్ కింద శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఈ 2 ఫిషింగ్ పోర్ట్లను శ్రీకారం చుట్టాము. అనకాపల్లి జిల్లాలో పూడిమడక కూడా శ్రీకారం చుట్టాము. పశ్చిమ గోదావరి జిల్లాలో బయ్యపు తిప్ప దగ్గర మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. బాపట్ల జిల్లాలో వాడరేవుకు మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. ప్రకాశం జిల్లాలో కొత్తపేటలో కొత్తపట్నంలో మరో ఫిషింగ్ హార్బర్కు కూడా శ్రీకారం చుట్టాం. ఇవి ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా తయారయ్యేందుకు రంగం సిద్ధం చేశాం. ఇవి కాకుండా దాదాపుగా 150 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు విశాఖపట్నం జిల్లాలో భీమిలిలోను, విజయనగరం జిల్లాలో చింతపల్లిలోను, అనకాపల్లి జిల్లాలో రామయ్యపేటలోను, రాజులపేటలోను, దొండవాకలోను, తిరుపతి జిల్లాలో రాయదరువులోను, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలోను ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్ట్లతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి బ్లూ ఎకానమీని, మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం.